చేయాల్సింది. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈరోజు 95 సంవత్సరాలు లైవ్ డెమో అంటే మా మదరే. ఎంతమంది వచ్చినా కాళ్ళకు దండం పెట్టుకోవడం. ఎందుకంటే ఈ వయసులో కూడా ఊరికే బాత్రూంలో అటు కూర్చొని లేస్తే కాలు ఇరిగిందనో చెయ్యి ఇరిగిందనే రోజులలో కూడా 5 అడుగులు ఎత్తు నుంచి కింద పడుతుంది లేస్తుంది. కానీ ఏ వెంక పెరగదు. ఎందుకంటే ఆ కాల్షియం అంటే తను తీసుకున్న ఆహారం ఆ తరంలో తీసుకుని ఈ తరం కూడా అదే సేంద్రియ వ్యవసాయం పండించిన ఉత్పత్తులు తీసుకోవడం వల్లని ఆరోగ్యకరంగా ఉందనేది లైవ్ డెమో. అట్లాగే ఈ రోజు నా వయసు కూడా 65 సంవత్సరాలు. ఇప్పటికీ బీపీ షుగర్ ఏమీ లేదు. ఒక్కరోజు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళింది లేదు. నేను అనేక సార్లు కామినేనికి కానీ యశోద హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను. అక్కడ మీలాంటి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నాయుడు గారు ఏం ఆశ్చర్యంగా ఎందుకు వచ్చావు హాస్పిటల్కి అని చెప్పేసి అడిగినప్పుడు ఒకే సమాధానం చెప్తాను. మీరందరూ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వచ్చారు, నేను ఈ హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చానని చెప్పి. ఎందుకంటే మా ఫ్లవర్స్ వాళ్ళకి బొకేస్గా పెడుతూ ఉంటాం. ఆ విధంగా కూడా వ్యవసాయం జరుగుతుంటుంది. ఈ రోజు మనం ఆర్గానిక్ అనేసరికి ఈ భూమిని బలోపేతం ఎలా చేసుకుంటే సరిపో అది ఒక పెద్ద వింతగా కాకుండా మన పెద్దలు ఏం చేశారో దాన్ని అంటే మన భూములు అనేక రకాలుగా ఉన్నాయి. ఆకులు అణువులు అన్నీ. మా మదర్ ఏం చేస్తుందంటే మేము చేసే విధానంలో మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఆ మామిడి చెట్ల కింద ఉన్న ఆకులు అన్నీ కూడా ప్రతి ఒక్క ఆకును కూడా తీసుకెళ్లి పొలంలో పరిచేస్తుంది. అవి ప్లవ్ చేసేస్తుంటాం. అదేగా మెడిసిన్ గా ఉండడానికంటే ఎందుకు వస్తుంది రోగం అనేది ఫస్ట్. మా పొలంకి మీరు వచ్చినట్లయితే ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒక మొక్క తర్వాత ఒక వేప మొక్క. సో మామిడి, దాని పక్కన వేప ఉంటుంది, దాని పక్కన ఇంకొకటి సీతాఫలం ఉంటుంది, దాని పక్కన మునగ ఉంటుంది. యాంటీబయాటిక్ మనకు కావాల్సిన మన పొలాన్ని చోటుకు పోతే ఒక డిసీజ్ వస్తుంది, తినడానికి తిండి తింటే ఒక డిసీజ్ వస్తుంది. అలా మొక్కకు కూడా ప్రాణం ఉంది. నేను ఎప్పుడు మొక్కకి ప్రాణం ఉందనేది నా ఉద్దేశం. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా నేను అడిగేదంటే మొక్కకు కూడా ప్రాణం ఉంది కదా, మనలాగానే దానికి నీరు అవసరం, దానికి ఆహారం అవసరం, గాలి అవసరం, అన్నీ అవసరం ఉంది. సో మన దేశానికి ఎంత ఉపయోగపడుతున్న ఆ మొక్క అన్ని సకల సౌకర్యాలు మనకి ఇస్తుంది అనేది నిరూపించడం జరుగుతుంది. ఆ మొక్కకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. మనం ఈరోజు తమిళనాడు పోయినట్టు వాళ్ళు తమిళ్లో మాట్లాడుతుంటే మనకు అర్థం కాకపోయినా తింటావా తాగినావా అని కూడా అడుగుతాం. అది సైకిల్ తోట. అదే విధంగా మొక్కకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ రైతుకు నేర్పిస్తే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ అయితే అది కొట్టు, పేలుగా ఉన్న ఆకు ఇలా ఉంది, ఎల్లో కలర్ ఉంటుంది, దీనికి స్ప్రే చేయి, ఇవన్నీ అవసరం. దానికి కూడా ప్రాణం. దానికి ఏం డెఫిషియన్సీ అనేది మనం ఆటోమేటిక్గా తెలుసుకోగలగాలి. అది ఒక రైతు మొక్కతో అభినవ సంబంధం పెంచుకోవాలి. అది నా ఉద్దేశం. నన్ను అందరూ కూడా మొక్కలతో మాట్లాడే నాయుడు అంటారు. మీకు తెలుసు డిపార్ట్మెంట్లో కూడా సార్ హార్టికల్చర్ డిపార్ట్మెంటే ఉన్నారు. మా దగ్గర ఫ్లోరికల్చర్ నేను 1989లో ఫస్ట్ ఫార్మర్నే అనుకుంటాను బోత్ ద స్టేట్స్లో కూడా. ఆ రోజుల్లోనే అన్ని రకాలు దాదాపు 85 రకాల ఫ్లవర్స్ పండించేవాడిని. ఏది ఎలుకొని హ్యాంగింగ్, ఎలుకొని ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, వాలుజడ, కింగ్ ఆఫ్ ద ఫ్లవర్, సో క్రసాంతము, జర్బరా, లాక్స్పర్, జిప్సోఫిలా, క్యాండిటఫ్, అలాగా అనేక రకాలు ఫ్లవర్స్ కూడా పండించాను. వాటికి కూడా ఒక డ్రాప్ పెస్టిసైడ్ వాడకుండా కూడా పండించామంటే నేచర్ని అనుసంధానం చేయాలి. మొక్కకి నేచర్ని అనుసంధానం చేయడమే. గుళ్ళో దేవుడు ఉంటాడు, సో ఆ దేవుడికి ఉదయం లేస్తే తలుపు తీసి అభిషేకం చేయడం పూజారి విషయం. కానీ అతనే నేను దేవుడు, నేను లేకపోతే ఈ దేవుడికి నైవేద్యం ఇచ్చేవాడు దిక్కు లేదన్నట్టుగా అనుకుని ఫీల్ అవుతే తప్పు అనేది నా ఉద్దేశం. సృష్టిలో ఉన్నదాన్ని మొక్కకి ఎలా అందించాలి? ఏ మొక్క అయినా ఫోటోసింథసిస్ ద్వారానే మొక్క అభివృద్ధి చెందుతుంది. ఏ మొక్కకి ఎంత టెంపరేచర్ కావాలి, ఎంత ఫోటోసింథసిస్ కావాలి, తద్వారా మొక్క ఎలా ఆహారం తీసుకుంటుంది. తను తీసుకున్న ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ద్వారా ఒక మొక్క ఆహారాన్ని తీసుకుని తను మిగిలిన ఆహారాన్ని మిగతా మొక్కలకు ఎలా పంచుతుంది. సో some plants can withstand up to 45 degrees, some plants can withstand up to 35, 30, even 25 degrees, 20 degrees లో withstand మొక్కలు కూడా మా దగ్గర ఉంటాయి. మాదేంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే ఫార్ములా కింద నేను వ్యవసాయం చేస్తున్నాను. ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ షుడ్ గ్రోన్ ఇన్ హిస్ ఓన్ ఫార్మ్ అనేది మా ఫిలాసఫీ. ఎందుకంటే మా పొలంలో క్యాష్ క్రాప్ మనం ఏమనుకుంటామంటే ఒక రైతు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఎకరాకి ఎంత వస్తుందని కూడా నన్ను వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతుంటారు. ఎంత ఆదాయం వచ్చేది కాదు, మనకి ఏం కావాలి నిత్యావసరాలు. మా పొలంలో తలకు రాసుకునే కుంకుడుకాయ కాడి నుంచి దేవుడి కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి నూనె, ఒత్తి దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో ఫుడ్ గ్రెయిన్స్ కూడా ప్యాడీ కాడి నుంచి జొన్నలు, సజ్జలు కూడా పండించుకుంటాం.
రాగులు కూడా పండించడం జరుగుతూ ఉంటుంది, మిల్లెట్ క్రాప్స్. గ్రౌండ్ నట్ ఈ ఇయర్ కూడా నేను ఇక్రిసేట్ వాళ్ళు ఒక 11 వెరైటీస్ ఇక్రిసేట్ గ్రౌండ్ నట్ ఇస్తే, శాంపుల్ కింద ఇస్తే కూడా అద్భుతంగా వచ్చిందనేది, వాళ్ళకన్నా కూడా 100% ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. ఈ లాస్ట్ మంత్ కూడా, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఒక 25 మెంబర్స్ సైంటిస్ట్ కూడా మా ఫామ్ విజిట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇతర దేశాలలో లాస్ట్ ఇయర్ 45 కంట్రీస్ కూడా రావడం జరిగింది. ఇది మొక్కతో మనం ప్రేమను ఎలా పెంచుకోవాలి, ఎంత వేస్తే ఎంత దిగుబడి వస్తుంది. ఒక బస్తా డిఏపి వేసినప్పుడు 40 బస్తాలు వడ్లు వచ్చాయి. మరి ఈ రోజు 2 బస్తాలు వేసుకున్నాం, 3 బస్తాలు డిఏపి వేసుకున్నాం, 2 బస్తాలు యూరియా వేసుకున్నాం, ఎంత వస్తుంది? అంతే వస్తుంది. భూమిని బలోపేతం చేసుకోకుండా భూమిలో ఉన్న నిధిని ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంతా సాల్యుబుల్ గా చేసి మొక్కకు అందించేసి నిర్జీవంగా చేశాం ఈరోజు భూమిని. అది దాన్ని మళ్ళీ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది కాబట్టి, డిపాజిట్ కూడా అయిపోయింది కాబట్టి ఎలా సర్దుబాటు చేసుకోవాలి? నిజమే, మీరు అడిగారు ఇందాక, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్కమ్ తక్కువ వస్తుంది, మధ్య తరగతి వాళ్ళు ఎలా చేయాలి? అది మేము పోరాడుతున్న విషయం మొదటి నుంచి కూడా. దానికి ఈ ప్రభుత్వం విషంతో కూడిన ఆహారం అందించడానికి, కలుషితం నీరు అందించడానికి, కలుషితమైన గాలి అందించడానికి లక్షల కోట్లు ఫర్టిలైజర్స్ కు, పెస్టిసైడ్స్ కు వెచ్చిస్తున్నప్పుడు, సబ్సిడీ కింద కానీ ఇదే విధంగా ఒక రైతు ఈ భూమిని ఏది శ్మశానంలాగా చేయడానికి, నిర్జీవం చేయడానికి, కెమికల్ ఫామ్ చేయడానికి, భూమి కలుషితం, నీరు కలుషితం, వాయు కలుషితం చేయడానికి ప్రభుత్వం ఒక రైతుకి మినిమం 15,000 సబ్సిడీ కింద ఎరువులు ఇస్తుంది. ఇది డిఏపి బస్తాకి ఎంత సబ్సిడీ మీకు తెలుసు, యూరియాకి ఎంత సబ్సిడీ మీకు తెలుసు, ఎందుకంటే డిపార్ట్మెంట్ కాబట్టి. సో అంత నాశనం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఈ విధంగా ఇంత నష్టం చేస్తున్నప్పుడు మేము మేలు చేస్తున్నాము, ఈ భూమిని విషం లేకుండా చేస్తున్నాము. సో తాగే నీరు కలుషితం లేకుండా, పీల్చే గాలి కలుషితం లేకుండా, తినే ఆహారం విషం లేకుండా పండిస్తున్నాం. అయ్యా మాకు కనీసం ఈ వీటికన్నా కొంత మీరు 15,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఒక ఎకరానికి, ఇందులో 5,000 ఇస్తే ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ ఫార్మర్ ఎందుకు వెళ్తాడు? సెకండ్ ఇయర్ 5,000 ఇవ్వండి ఎకరానికి, థర్డ్ ఇయర్ 4,000 ఇవ్వండి, ఫోర్త్ ఇయర్ మీరు ఇవ్వకపోయినా సస్టైనబుల్ అవుతాడు. అది ఎవరు చేయాలండి? ప్రభుత్వం ఇనిషియేటివ్, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య. సామాన్య రైతు, ఒక రైతు నేను కూడా చెప్పగలుగుతాను, ఇలా ఆర్గానిక్ చేస్తే మీకు 100% వస్తుందని. ఆ ఆర్గానిక్ కన్వర్ట్ చేస్తున్నాను. చేసిన 2 సంవత్సరాలకి పక్కింటి వాడి భార్య రోజు పచ్చడి ఏది పట్టు చీర కట్టుకునేసి రోజు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే ఇతను సాంబార్ అన్నం ఎన్ని రోజులు తింటాడు? మళ్ళీ మీరు చెప్పినట్టుగా 2వ సంవత్సరం 3వ సంవత్సరానికి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే ఆదాయం. ఒక రైతు అంటే ఏదో చినిగిపోయిన షర్ట్ లేకపోతే బనీని వేసుకుని వేస్తేనే రైతు అనేది కాదు. ఈ రోజు ఆ రోజు ఒకప్పుడు ఆ సిద్ధాంతం. ఇప్పుడు రైతు కూడా ఒక 1/2 కిలోమీటర్ ఉన్న మోటార్ బైక్ కావాలి, దానికి నీళ్లు పోస్తే కొన్ని నడవదు, పెట్రోల్ పోయాలి. సో అతనికి ఖర్చు ఉంది. తన పిల్లలు, నేను రైతు, నా బిడ్డని మరి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాను, నేను దేశానికి సేవ చేస్తున్నంటే ఎవరు ఒప్పుకోవడం లేదు, ఫీజు ఎవరు ఏమా తక్కువ చేసి తీసుకోవడం లేదు. కాబట్టి రైతుకు కూడా ఇన్కమ్ కావాలి, రైతుకు కూడా సమాజంలో కావాలి. నేను రైతు కాలం వేసుకుని తిరిగే రోజులు రావాలనేది నా ఉద్దేశం. ఆ కోణంలోనే కష్టపడి రాత్రి పగలు, ఈ రోజు కూడా 65 సంవత్సరాలైనా 5 గంటలప్పుడు కొసరాజు రాజేశ్వర గారు ఫోన్ చేశారు, నాయుడు గారు ఎక్కడ ఉన్నట్టు పొలంలో ఆయన 2 కార్లు రింగే ఖర్చు అయినాయి, నేను పాలు పిండుకుంటున్నా. పాలు పిండి అన్ని కూరగాయలు అన్ని వేసుకునేసి 6:30కు వచ్చాను, జిమ్కి అటెండ్ అయినా. కారణం ఏంటంటే మనం ఒక ప్యాషన్ గా వృత్తి, కమ్మవాడి జీన్స్ అనేది ఈ అగ్రికల్చర్ అనేది. సో ఎక్కడ ఉన్నా మన మూలాలు, సో వ్యవసాయమే మూలాధారం అనేది. సో ఎవరో ఒకరు దాన్ని చేయాలనే దృక్పథంతో లాభం వచ్చినా నష్టం వచ్చినా పోరాడుతూ ఈరోజు నిలబడగలిగాం. సో మీరు ఎవరైనా వచ్చి చెక్ చేయొచ్చు మా స్థాయిల్ని. 4.5 కన్నా కూడా కార్బన్ శాతం ఎక్కువే ఉంటుంది. అన్ని రకాల పూల మొక్కలు అంటే ఒక 3 years నుంచి ఫ్లోరికల్చర్ కొంచెం తగ్గించాను. ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఇంకా మనవాళ్ళు ఇంటికి దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు కూడా అన్ని, ఈ సంవత్సరం కూడా ప్యాడీ బాగానే వచ్చింది. పసుపు వేసాం, కాకపోతే నెల రోజుల నుంచి వర్షాలు నీళ్లు నిలబడి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. కానీ ప్రతి సంవత్సరం కూడా పండిస్తాం అన్ని రకాలుగా కూడా. మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ మా దగ్గర ఇది ఉంది అది లేదు అన్నట్టుగా కూడా లేకుండా అన్ని రకాలు పండించడం వల్ల మార్కెట్లో సస్టైనబుల్ గా ఉంటాం. ఇది మా బ్రీఫ్ గా నేను చేసే వ్యవసాయానికి మనం అనుకుంటాం ఎందుకు ఎంత ఫర్టిలైజర్ వేయాలి, ఆర్గానిక్ మెటీరియల్ ఎన్ని ట్రాక్టర్లు, పశువులు ఎరుదోలాలి, ఎంత జీవామృతం వేయాలి, ఎంత ఘన జీవామృతం వేయాలి, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేస్తుంటాం. నేను అందరికీ జీవామృతం అన్ని పెస్టిసైడ్స్ కానీ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ గురించి అందరికి రైతులకు చెప్తాను. కానీ నేను
వాడడం లేదు. నిజంగా కూడా నా దగ్గర ఒక పావు లీటర్ స్ప్రే చేసే ఇంతకుముందు నల్లూరు దోమలకు స్ప్రే చేస్తుంటుంది, ఆ స్ప్రేయర్ కూడా నా దగ్గర లేదు ఇప్పటి వరకు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో నేచర్ కంట్రోలింగ్ లోనే నేను చేస్తూ ఉంటాను. నేచర్ ద్వారా మీరు మా పొలంకి వస్తే మీకు 18 to 19 వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ చూపిస్తాను. అట్లాగే డ్రాగన్ ఫ్లైస్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, హనీబీ కానీ, తేనెటీగలు, నేచర్ హనీబీ ఎక్కడ పడితే అక్కడ తేనెటీగలు ఉంటాయి. సో మనం చేసేది ఏముంది, కొంత ఉంటుంది, కానీ ప్రకృతిని మనం రక్షించినప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి మనం రక్షిస్తుంది అనేది గట్టిగా నమ్మిన రైతుని. అవి ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది. ఒక 2 to 3% లాస్ కావచ్చు. మనం ఏం పెట్టినప్పుడు 1 or 2% లాస్ కావడం పెద్ద సమస్య కాదనేది నా ఉద్దేశం. కానీ అందరు రైతులకి ఇది అప్లికబుల్ కాకపోతుంది. ఎందుకంటే ఇక నేను గత 20-30 సంవత్సరాలు చేస్తాను కాబట్టి ఆ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ప్రారంభమయ్యే రైతులకు ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. సో మెలకువలు తెలిసిన వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా రైతులకు చైతన్యవంతం చేస్తూ ఆదాయం ఎలా వస్తుంది, సో వాల్యూ అడిషన్ మెయిన్ గా మనం పండించే పంటని ఎక్కడ అమ్ముకోవాలనేది మీరు చెప్పిన ఇందాక వచ్చిన సమస్య. ఈరోజు సమస్యలో దానికి కూడా అధిగమించడానికి ప్రతి గ్రామంలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజిన్ ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఒక 5-6 కుటుంబాలలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజిన్ ఉన్నారు. ఈరోజు నెట్ ద్వారా ఎక్కడ ఏది దొరుకుతుందనే టెక్నాలజీ అందరికీ తెలుసు కాబట్టి, అయ్యా నేను పండించాను, నువ్వు హైదరాబాద్ లో నా మార్కెట్ లో అమ్మిపెట్టనితే మన వాళ్ళకు కూడా మన వాళ్ళ పిల్లలు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్కిల్లో కూడా ఒక రైతు పండించేది దాదాపు ఏదో ఒక కాలనీకి సరిపోతుందంత పండించే రైతు ఎవరూ లేరు కాబట్టి తక్కువే ఉంటుంది. దాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మార్కెట్ చేసుకోవచ్చు. నేను చేసే మార్కెట్ విధానం ఎలా ఉంటుందంటే, మా దగ్గర పూలు వస్తాయి, ఆకుకూరలు వస్తాయి, కాయగూరలు వస్తాయి, వెజిటబుల్స్ అన్నీ వస్తాయి, మిల్క్ వస్తుంది. మిల్క్ కూడా 100 రూపీస్ పర్ లీటర్ అమ్ముతూ ఉంటాను. సో అట్లాగే వెజిటబుల్స్ అన్ని కూడా మేము ఒక గ్రూప్ గా క్రియేట్ చేసాం, ఒక 4-5 గ్రూపులు పెట్టేసాం. ఆ గ్రూపుల ద్వారా వాళ్ళకి ఎవరెవరికి ఏం కావాలో ఆ విధంగా సప్లై చేసుకుంటాం. ఇంటి దగ్గరే కూడా వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తారు. ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా, అంటే సర్టిఫికేట్ అనేది అందరికీ అవసరం, కానీ నేను సర్టిఫికేట్ కూడా అగైనెస్ట్ గానే కూడా వ్యవసాయం చేశాను. మా దగ్గరికి సర్టిఫికేట్ ఏజెన్సీస్ నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరీ శంకర్ మేడం ఎయిర్పోర్ట్ లో దిగి నేరుగా మా ఫామ్ కూడా రావడం జరిగింది. వచ్చి వన్ డే అంతా స్పెండ్ చేసింది. వచ్చిన తక్షణమే నేను వరి పొలంలో గట్లు తీస్తూ ఉన్నాను. సో డ్రైవర్ అంతా మట్టి అయి ఉన్నాను. వచ్చి ఆగిన తర్వాత 10 నిమిషాలకు పిలుస్తుంటే నేను పోయి బురద కడుక్కొని రావడం జరిగింది. అప్పుడు ఆవిడెవరో నాకు తెలియదు. నేను ఇక్కడ వచ్చానండి. ఆమెతోటి కర్ణాటక నుంచి ఒక రీజనల్ చైర్మన్, అట్లాగే ఒరిస్సా నుంచి ఒక నార్త్ సౌత్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత పరిచయం చేసుకున్నాం. ఆమె వస్తూ ఉన్నట్టుగానే ఎంటర్ అయిన తర్వాత చూసింది. మరి మీరెవరో నాకు తెలియదు కదా, నువ్వు ఆర్గానిక్ ఫార్మర్ అనేది నేను చెప్పలేదు కదా మేడం మీకు, నేను ఆర్గానిక్ ఫార్మర్ అన్నాను. సో అట్లాగే ఆవిడ వచ్చిన తర్వాత మీకు ఎవరు చెప్పారు నేను ఆర్గానిక్ ఫార్మర్ అంటే, తను నేను తెలుసుకొని వచ్చానంటే నేను అడగడం జరిగింది. తర్వాత మా భూమిని కానీ అక్కడ ఉన్న ప్రకృతిని అంతా చూసిన తర్వాత, మేడం మీరు సర్టిఫికేట్ ఇచ్చిన మళ్ళీ వారం తర్వాత నేను డిఏపి యూరియా వేస్తే ఎలా ఉంటుంది, మనిషి విశ్వాసంగా తన మీద తన నమ్మకంతో వ్యవసాయం చేయాలనే దృక్పథంతో నేను చెప్పడం ద్వారా, నేను చదువుకున్నది 25%, నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 25%, 50% నీ దగ్గర నేర్చుకున్నది 50%, 100% కొడుకులు అని నా డైరీలో రాసిపోయి ఆమె సొంత డబ్బులే నేను పే చేస్తాను, ఆర్గానిక్ సర్టిఫికేట్ నా అధికారికి ఇవ్వండి అంటే కూడా అవసరం లేదు మేడం. ఈ భూమాత నాకు 15 సంవత్సరాలకు ముందే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇచ్చింది. తద్వారా నాకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. నేను ఇంటర్నేషనల్ మార్కెట్కు నీకు డబ్బులు కావాలి కదా, మరి ఇంటర్నేషనల్ మార్కెట్కి పోవచ్చు కదానండి. నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి, నన్ను అభిమానించే వాళ్ళు బాగుండాలి. వీళ్ళందరిని దాటి నేను డబ్బుల కోసం ఎవరికో పంపించాల్సిన అవసరం లేదని ఆవిడకి చెప్పి, ఈ రోజు కూడా నా ప్రోడక్ట్ ఏదైనా కానీ 5 నిమిషాల్లోనే సేల్ అవుతుంది. ఎందుకంటే మనం నిజాయితీగా ఉండాలనేది కూడా ఒకటి, ఒక రైతు. సో అందరికీ సాధ్యం అవచ్చు, సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే మెడికల్ తెలుసుకొని వ్యవసాయాన్ని, సో కెమికల్ గా ఉన్నదాన్ని ఆర్గానిక్ గా కన్వర్ట్ చేయడానికి కొంత మీరు చెప్పినట్టుగా అవుతుంది. సో కొంత ఒక 10% ఫస్ట్ ఇయర్ వాడుకోమని చెప్పండి ఫెర్టిలైజర్స్. 3rd ఇయర్ 4th ఇయర్కి దిగుబడి తగ్గకుండా వస్తుంది. అట్లాగే వాళ్ళకున్న వాళ్ళ వేస్ట్ అంతా కూడా ఏది వదలకుండా అక్కడే వేసేస్తే డీకంపోజ్ చేసుకుంటే, సో భూమి బలోపేతం చేసుకోవడం పెద్ద కష్టమే కాదు మనం తలుచుకుంటే. ఈ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ని
ఎవరి కోసం చేయని అవసరం లేదు. మన ఒక న్యూజిలాండ్ సైంటిస్ట్ వచ్చాడు, నాయుడు గారు హౌ మచ్ యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్, హౌ మచ్ బ్యాంక్ బ్యాలెన్స్ యూ హ్యావ్ అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ ఎన్పీ ఇన్ మై బ్యాంక్ సార్, ఐ హ్యావ్ మిలియన్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ద సాయిల్ ఇట్ సెల్ఫ్ అన్నాను. అక్కడ తవ్వుతుంటే ఎర్త్వర్మ్స్ కుప్పలుగా వస్తుంటే వాట్ ఏ గ్రేట్ ఇండియా అని చెప్పేసి అనడం కూడా జరిగింది. అలాగే అనేక మంది కూడా చైనా అగ్రికల్చర్ మినిస్టర్తో సహా అందరూ కూడా మా ఫామ్ విజిట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 260 దేశాలలో కూడా రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదో నేను చేసింది ఏదో గొప్ప కైంకర్యం కాదు, నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం, నేచర్ని బలోపేతం చేయడం ద్వారానే ఇవన్నీ సక్సెస్ అవుతుందనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు అన్ని కూడా షేడ్ ఉంటే అది రాదంటారు, ఇది రాదంటారు. షేడ్కి తగ్గట్టు మనం అన్ని కూడా గ్రో చేసుకోవచ్చు కదా. ఈ రోజు సచ్ హాట్ క్లైమేట్ లో కూడా నేను తాగే కాఫీ కింద మా పొలంలో పండించుకుంటాను. మిరియాలు కూడా మా పొలం నుంచి వస్తాయి. సో యాలకులు లవంగాలతో సహా కూడా పండించుకోగలుగుతున్నాను. అట్లాగే అన్ని ఆల్ టైప్ ఆఫ్ అదే క్యాష్ క్రాప్సే కాకుండా సో తక్కువగా ఉన్న ఇన్కమ్ లేకపోయినా కానీ అది నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం కాబట్టి వాటిని కూడా పండించుకుంటూ మిల్లెట్స్ తో సహా కూడా పండిస్తుంటాను. అట్లాగే కొన్ని ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కూడా పండిస్తుంటాను, రేర్ వెరైటీస్ కూడా. రెండోది ఫ్లవర్స్ కూడా కొన్ని ఈ విధంగా పండించడం జరుగుతుంది. ఇది బ్రీఫ్గా అయితే నా వ్యవసాయ విధానం. అక్కడ ఏంటంటే మీరు ఎక్కడ ఎవరైనా రావచ్చు. దాదాపు మా పొలంలో ఒక 200 వేప చెట్లు ఉంటాయి. అందరూ అంటే వేప గింజలు వేస్తున్నారా, వేప కషాయం కొడుతున్నారా అంటే ఎందుకు అవసరం లేదు కదా. ఆ వేపాకు రాలిందాన్ని అట్లా స్ప్రెడ్ చేస్తే చాలు. వరికి మరి ఇన్ని రోజులు మరి వరికి డిసీజ్ రాకుండా ఎలా కాపాడుతున్నామని అనేక మంది కూడా అడగడం జరుగుతుంటుంది. నేచర్ తోటి కాపాడుతున్నామని మా చుట్టుపక్కల ఉన్న వేప చెట్లలో ఆకు కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఫ్లవర్ చేసేస్తాం. ఆకు డీకంపోజ్ అయ్యేసరికి ఒక 20-40 డేస్ పడుతుంది. సో దాని ఎఫెక్ట్ ద్వారా డిసీజెస్ రాదు. తర్వాత దాని మీద బెరడు కుడుతూ ఉంటుంది, అది ఒక 40 డేస్ అవుతుంది. తర్వాత కాండం కుడుతుంది, అది ఒక 40 డేస్. సో ప్యాడీ లైఫ్ వచ్చి షార్ట్ డ్యూరేషన్ వచ్చి 110 డేస్, మీడియం డ్యూరేషన్ 125 డేస్, లాంగ్ డ్యూరేషన్ 145 డేస్. కాబట్టి ఈ లోపల కోతకు వచ్చేస్తుంది. ఈ సంవత్సరం కూడా బాగా వచ్చింది. ఇది మీరు చెప్పినట్టుగా రైతు నేస్తం ఫౌండేషన్ కూడా ఈ ఫస్ట్ ఎపిసోడ్ నాతోటే స్టార్ట్ చేశారు. ఒకరోజు రైతు కార్యక్రమంతో కూడా మీరు ఆ యాప్లో చూడొచ్చు. ఈ 4 రోజుల్లోనే దాదాపు 6,000 మంది రైతులు కూడా చూడడం జరిగింది. సో బ్రీఫ్గా ఆ విధంగా వరి పండించడం జరిగింది. తర్వాత ఏ దానికైనా ఎలా చేయాలనేది మనం కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మెళకువలు వస్తూ ఉంటాయి. ఈ వ్యవసాయం అనేది ఒక రోజు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు అనుకుంటే రేపు పొద్దున్నే ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు. కాబట్టి అన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. జీలుగా జనం వేసుకోవచ్చు, పచ్చరొట్టె ఎరువులే కాకుండా కూడా భూమిని మొదటి నుంచి సాయిల్ని ఎలా ఏరియా దున్నడం కాడి నుంచి, దుక్కి దున్నడం కాడి నుంచి, వాటర్ ఇచ్చే మెథడ్స్ కాడి నుంచి మనం కరెక్ట్ గా ఫాలో అయితే మొక్కకు ఎంత నీళ్లు కావాలనో ఫ్లడ్ ఇరిగేషన్ మనం చేసుకుంటాం. మొక్కకి ఎంత కావాలనో అంత ఇవ్వకుండా. సో ప్యాడీకి కూడా మనం 2 inches వాటర్, స్టాండింగ్ వాటర్ ఇస్తాం. నా దృష్టిలో ప్యాడీ ఇస్ నాట్ ఏ వాటర్ ప్లాంట్, ఇట్ రిక్వైర్స్ వాటర్ అనేది నా కాన్సెప్ట్. అందువల్ల ఆరుతడిగానే శ్రీవారి కూడా మన ఇండియాలో ఫస్ట్ ఫార్మర్ గా కూడా నేను అయ్యాను, నేనే గ్రో చేసింది. సో తద్వారా వేరు వ్యవస్థ ఎలా వ్యాపిస్తుంది, ఇఫ్ యు గివ్ లెస్ వాటర్ సో ద రూట్స్ హౌ టు ఎక్స్పాండ్ అనేది కూడా నుంచి వేరు వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు మొక్క బలంగా ఉంటుంది అనేది అలా నమ్మిన వాడిని. సో మిగతా పంటలకు కూడా ఎంత మినిమం వాటర్ ఇవ్వడం వల్ల డిసీజెస్ కూడా తక్కువగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఈ విధంగా మనం అంటే చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంటుంది. దాదాపు లాస్ట్ 3 years బ్యాక్ కూడా జర్మనీ నుంచి వచ్చి కూడా మా దగ్గర పిహెచ్డీ చేస్తున్నారు. ఇంకొక అతను ఆండ్రూస్ అని చెప్పి యుఎస్ఏ నుంచి కూడా వచ్చి పిహెచ్డీ జరిగింది. మన యూనివర్సిటీ ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ నుంచి కూడా దాదాపు ఒక 5-6 మంది పిహెచ్డీ చేశారు. గ్లాడియోలిస్ మీద కాంట్రాక్ట్ అని చెప్పేసి డబుల్ ట్యూబరస్ మీద విజయ్ భాస్కర్ అని అతను ఒంగోలు అతను, అలాగా చాలా మంది కూడా రావడం జరిగింది. సో ఈ క్రమంగా నా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా అందరికైతే రైతులకి అనేక రకాలుగా పెస్టిసైడ్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పినవన్నీ కూడా నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాను. కానీ నేను వాడకుండానే ఇలా చేస్తున్నాను. నా దగ్గర ఒక 10 నుంచి 15 ఆవులు ఉన్నాయి. వాటి పేడను మాత్రం దాన్ని డీకంపోజ్ చేసి వేస్తూ ఉంటాను మొక్కలు కొంచెటికి. కొంత ఏరియాలో అసలు అది కూడా వేయకుండా నేచర్ తోటే పండిస్తుంటా కూడా ఉంటుంది. ఎందుకంటే భూమిని మనం రైజమ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, కార్బన్ శాతం ఎలా డెవలప్ చేసుకున్నప్పుడు, మొక్కకి ఏం కావాలని తెలుసుకున్నప్పుడు సో మొక్క దృఢంగా పెరుగుతుంది.
అందరూ అంటున్నారు నీ చేత పెడితే మొక్క ఇలా వస్తుందా, మా చేత పెడితే రాదా అని కూడా అడుగుకుంటారు. ఇందాక మన చక్రపాణి సార్ చెప్పినట్టుగా మునగాకు తమిళనాడు నుంచి మన వాళ్ళే, అక్కడ కూడా మధురై డిస్ట్రిక్ట్ నుంచి కోయిలపట్నం వాళ్ళందరూ కూడా ఆ ఫ్యాక్టరీస్ కొన్ని ఇనాగ్రేషన్ కూడా నేనే వెళ్ళాను. చాలా మంది కూడా మునగాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, తమిళనాడు నుంచి కూడా బాగా జరుగుతుంది. నేను ఈసా ఫౌండేషన్ తోటి, టాటా గ్రూప్ ఈసా ఫౌండేషన్ తోటి తమిళనాడు మొత్తం కూడా వాళ్ళు పిలిపించి ఒక 2,000 మంది 3,000 మంది రైతులను గ్యాదర్ చేసి నేను వెళ్ళి అక్కడ రైతుల్ని ఎడ్యుకేట్ చేసి వస్తున్నాను. సో శ్రీవరి సాగు విధానం కానీ, మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ కానీ, బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ కానీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎలా ఉంటుందనేది కూడా చేయడం జరుగుతుంది. తద్వారా నాకు ఇక్కడ నన్ను తెలిసిన వాళ్ళకన్నా ఈ 2 రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఎక్కువ మంది కూడా తెలుసు. నేనేం చేశానంటే ఇది ఇంతటితో ఆగిపోకూడదు కాబట్టి అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ లీస్ట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ నెంబర్ 1 సబ్జెక్ట్ అని నిరూపించాలనే దాంతో విద్యార్థులు మా పొలంకు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా అనేక వేల మంది విద్యార్థుల్ని నేను వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తాను. మా ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా నేను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఈ 4 రైతే ఇవ్వగలుగుతాడు. రాజకీయ నాయకులు కన్నా కూడా ఒక రైతు తలుచుకుంటే దేశానికి ఎంతో సేవ చేయొచ్చు అనేది, విస్తృతంగా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలందరినీ తీసుకొచ్చి కూడా వాళ్ళ సొంత పిల్లలాగా అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ విధానాన్ని ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ అని నేర్పిస్తాను. మీరు ఇందాక మార్కెటింగ్ గురించి చెప్పారు. ఆ మార్కెట్ని ఈ రోజు ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అనడంలో కూడా టాప్ 10లో ఒకటిగా నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళని మనం విద్యార్థులను ఎడ్యుకేట్ చేసినట్టయితే అయ్యో ఇప్పుడు ఏంటంటే బర్గర్, పిజ్జా కావాలంటారు, ఆ KFC కావాలని, ఆ ఫుడ్ కావాలని అయితే తండ్రి తెప్పించేస్తున్నాడు. అదే తండ్రి నేను KFC కానీ బర్గర్, పిజ్జాలు తిన్నానన్నా నాకు మంచి న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే హైదరాబాద్ లో దొరికిపోయిన చెన్నై నుంచి తెప్పిస్తారు, లేకపోతే బెంగళూరు, బాంబే నుంచి కూడా తెప్పిస్తారు, సిద్ధం అవుతారు. ఎందుకంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే చిన్న పిల్లల్ని మంచి ఆహారం తినవల్ల మంచి అలవాట్లు ఈ దేశానికి వాళ్ళు ఎలా పౌరులుగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంటుంది. ఆ విధంగా వాళ్ళకి ఒక సాఫ్ట్వేరే కాదు, అగ్రికల్చర్లో అనేక రకాల జాబ్స్ ఎలా ఉంటాయనేది కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, సో ప్రస్తుత ఇప్పుడు రోజు తల్లిదండ్రులు కూడా ఎలా పెంచుతున్నారు పిల్లలు అంటే, మా పిల్లవాడు 4 సంవత్సరాలండి, సో పైన పోయి హెలికాప్టర్ ఏ కంపెనీ అని చెప్పగలుగుతున్నాడు, రోడ్డు మీద సౌండ్ చూసి బెంజ్ కార్ ఏ కార్ అని చెప్పగలుగుతున్నాడు అని గర్వంగా చెప్తున్నారు. ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాడు, ఫేస్బుక్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పగలుగుతున్నారు. కానీ మా పిల్లవాడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నాడని చెప్పే తల్లిదండ్రులు కూడా లేరు. కాబట్టి అలాంటి వాళ్ళని నేను తీసుకెళ్లి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ, సో తద్వారా వాళ్ళు ఎక్కడ వేర్ యూఆర్ గెటింగ్ రైస్ అంటే వీఆర్ గెటింగ్ రైస్ ఇన్ ద సూపర్ మార్కెట్ అంటుంటారు, వేర్ యూఆర్ గెటింగ్ మిల్క్ అంటే వీఆర్ గెటింగ్ మిల్క్ ఇన్ ద డైరీ అనే వాళ్ళని, ఆ కాదురా నాయన ఇలాంటి గోమాత నుంచి వస్తుంది, ఈ గోమాత సకల సౌకర్యాలు ఇస్తుంది, ఆవును కూడా గురించి ఎడ్యుకేట్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఏ కౌ, ఇట్ ఈస్ నాట్ ఏ అనిమల్, ఇట్ ఈస్ ఎ మూవబుల్ లాబొరేటరీ ఇన్ ద వరల్డ్ అని ఇచ్చింది. ఆవును గురించి కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఎందుకంటే గోమాతను గురించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పిన వాటిని కూడా నేను, తద్వారా మోహన్ భగత్ గారు, RSS చీఫ్ గారు కూడా నాకు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇట్లాగా మంచి పిల్లల్ని మంచితనంగా ఎడ్యుకేట్ చేస్తే సో వాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారు. తద్వారా ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఇవి ఈ రోజు మీరు చూపించారు సార్ ఎక్కడ దొరుకుతున్నాయంటే, మీరు ఎనీ సూపర్ మార్కెట్ మీరు వెళ్ళిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి అడిగినట్లయితే 10 మంది అయితే, ఎప్పుడైతే సప్లై ఉన్నప్పుడే డిమాండ్ ఉన్నప్పుడే సప్లై అనేది ఉంటుంది. ఆ డిమాండ్ ను కూడా మనం క్రియేట్ చేయగలిగినప్పుడే మార్కెటింగ్ ఈజీగా అవుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మార్కెట్ చేసుకోగలుగుతాడు. అప్పుడు సూపర్ మార్కెట్ వాళ్ళ గ్రామానికి రాగలుగుతారనే విధానంతో నేను చెప్పేవాడిని. సో తద్వారానే ఈ రోజు అనేక మంది కూడా అలా అడగడం జరుగుతుంటుంది. ఈ రోజు మార్కెట్ అనేక రకాలు ఉంటుంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన దగ్గర ఉన్న సౌలభ్యత అంతా, సో ఆ మార్కెట్ స్ట్రాటజీ వాళ్ళ పారామీటర్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామా, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ మొదట మనం ఆర్గానిక్ ఫామ్ కావాలి. మార్కెట్ విధానంలో విలేజ్ మార్కెట్ ఉంటుంది, సో మండల్ మార్కెట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ మార్కెట్ ఉంటుంది, స్టేట్ మార్కెట్ ఉంటుంది, నేషనల్ మార్కెట్ ఉంటుంది. దీన్ని మనం అన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మేము ఇప్పుడు తమిళనాడులో కూడా కలెక్టర్స్ అందరితో కూడా మాట్లాడి, కలెక్టర్ ఉన్న ప్లేస్ లో వీక్లీ 3 days ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎవరు పండించినది తెచ్చి వాళ్ళు అమ్ముకొని పోవచ్చు అనేది కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మేము ఆ విధంగా ఫామ్ అయ్యి బయోడైవర్సిటీ పార్కులు మేము ఆ విధంగా
వారానికి 3 రోజులు నేను ఇంకొక మేడం, నార్త్ ఇండియన్ మేడం మేము కలిసి చేయడం జరిగింది. సో అనేక మంది ఫార్మర్స్ వచ్చారు. అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్ ఇంకా ఎక్కువ మంది వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే, అంటే అనుభవం చెప్తున్నాను. సో ఈ మీరు చెప్పిన అనేక కార్పొరేట్ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఏం చేశారంటే, మా బిజినెస్ తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళు మా మీద అంటే కెమికల్తో గ్రో చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ పార్కులు మేము 2 గంటలలో అమ్మేసి వచ్చేవడం, కంప్లైంట్ ఇవ్వడం, అంటే అక్కడ లేకుండా టేబుల్స్ అవన్నీ తీపిచ్చేసి గందరగోళం చేయడం వల్ల అది ఆగిపోయింది. కాబట్టి ఎక్కడైనా పండించే వాళ్ళు ఇప్పుడు కొంతమంది చిన్న మండల స్థాయిలో కూడా పండిస్తున్నారు. ఈ రోజు అవేర్నెస్ వచ్చింది. ఎడ్యుకేటర్స్ ఈవెన్ డాక్టర్సే అడుగుతున్నారు మాకు మంచి న్యూట్రియంట్ ఫుడ్ కావాలని. అలాంటి వాళ్ళకి మనం సప్లై చేసుకోవచ్చు. నిజాయితీగా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక ఆర్గానిక్ ఫార్మర్ ఎందుకు ఉండకూడదండి? సో ఆ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒక 10 మంది డాక్టర్స్ ఒక ఆర్గానిక్ ఫార్మర్ మనం చేద్దాం. 10 మంది మీలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, మీరు పండించుకోలేరు, మీకు అందరికి మంచి ఫుడ్ కావాలి. ఈ రోజు డబ్బులు మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ స్పెండింగ్ మోర్ దాన్ 35% ఆఫ్ దర్ ఇన్కమ్ టు ద కార్పొరేట్ హాస్పిటల్. ఇది నెసరీ. మంచి ఆహారం తీసుకుంటే అవన్నీ బ్యాంక్ బ్యాలెన్సే కదా. మనం డబ్బులు కట్టి హాస్పిటల్కి పోయినంత మాత్రం రోగాన్ని తగ్గించుకోగలుగుతాం, కానీ బాధ అయితే మనమే పడుతున్నాం కదా. డబ్బులు ఉన్నంత మాత్రాన్ని బాధపడడం మనం పడకుండా పక్కింటి వాళ్ళు పడడం లేదు కదా. అందుకే మంచి ఆహారం తీసుకోవాలని రైతులను ఎడ్యుకేట్ చేసుకుంటాం. అలాగే ఎవరైతే ఈరోజు ఇంత కరోనా పీరియడ్ ఏం తీసుకుంటున్నారు, ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం కావాలి? మంచి ఆహారం కావాలి. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? సో ఆర్గానిక్ ఫార్మర్ని ఎదుర్కొంటున్నారు. అలాగే ఒక కాలనీకి మాకు ఈరోజు నన్ను అంటూ ఉంటారు, ఇప్పుడు నేను కరోనా వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారు, మార్కెట్లో కాలనీ అంటే అపార్ట్మెంట్స్ సప్లై చేస్తే కష్టం అవుతుంది కదా అని కొంత ఆపితే మేమేం కావాలని అందరూ ఇంటి మీదకి దొరమెత్తుకొని వచ్చారు. ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్ముకొనేసి ఇలాంటి టైంలో మాకు మంచి ఆహారం లేకపోతే వెళ్ళని కూడా గొడవ చేస్తున్నారు. డిమాండ్ కూడా ఉంది. సో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అలా పండించిన వాళ్ళు కొంత ఏమన్నా వాళ్ళకి మార్కెట్ ఫెసిలిటీ చేయమంటే కూడా నా వంతు సహకారం నేను చేస్తాను. సో ఆ విధంగా మనం పండించవచ్చు, సప్లై కూడా చేయొచ్చు. అలా సప్లై చేసేవాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇప్పుడు అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాయి, గుంటూరు నుంచి వస్తున్నాయి, న్యూజిలాండ్ నుంచి వస్తున్నాయి, అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి అవేర్నెస్ రాను ఒకే ఆల్ ఆఫ్ సడన్ గా రాదు. ఇది ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకోనన్న రోజులు ఇలాగనే ఉంటుంది అనేది కొంత. సో ఒక అవగాహన కల్పించడం మన బాధ్యత. కాబట్టి మంచి విషయం. రాబోయే రోజుల్లో ఇదే నిలుస్తుంది కానీ ఇంకొకటి ఆగదు. ఈ కెమికల్ ఫర్టిలైజర్ అనేది ఒక 10 సంవత్సరాల లోపలే మొత్తం బ్యాన్ అవుతుంది, ఎక్కడ ఎవరు తినేవాళ్ళు. కాబట్టి మన వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేసేది ఏమిటంటే, అయ్యా కొంత నష్టపోయినా ఈ రోజు ప్రభుత్వం సహకరించకపోయినా దయచేసి మీరు ఇప్పుడు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ కన్వర్ట్ అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో మీరే గొప్ప వాళ్ళు అవుతారు. సో మనమే అందరం కలిసి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. లాస్ట్ టైం మీటింగ్ లో నేను ఏం చెప్పానంటే, సో మన ఆర్గనైజేషన్సే ఎవరి మీద ఆధారపడడానికి మనమే ఒక ఎవరెవరు పండిస్తున్నారో ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టచ్చు కదా. మనమే ఒక అవుట్లెట్ పెట్టచ్చు. హైదరాబాద్ లో ఒకటి పెట్టచ్చు, విజయవాడలో ఒకటి పెట్టచ్చు, గుంటూరులో ఒకటి పెట్టచ్చు. ఎవరినో అడిగితే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడ తక్కువగా వస్తుందో, వెదర్ ఇట్ ఈస్ 100% ఆర్గానిక్ ఆర్ కెమికల్ అనేది కూడా వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఆర్గానిక్ అంటే కొనేసుకుంటున్నారు. కానీ నిజాయితీగా మనం పండించినప్పుడు మనమే ఎందుకు మార్కెట్ క్రియేట్ చేసుకోకూడదు? ఇప్పుడు గుంటూరులో తక్కువ లేదు, సో అంత ఎడ్యుకేటెడ్ ఆర్గానిక్ ఫుడ్ కావాలంటారు. విజయవాడలో లేక అదే విధంగా వైజాగ్ అలాగనే ఉంది. ఈవెన్ చిన్న డిస్ట్రిక్ట్ లో కూడా ఈవెన్ కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి అన్ని ప్లేస్లలో కూడా ఆర్గానిక్ లో అవేర్నెస్ వచ్చింది. కాకపోతే మనం అక్కడ ఎడ్యుకేట్ చేసి మేము ఇక్కడ వారంలో సో వెన్స్డేనే సాటర్డే మార్కెట్ ఇక్కడ పలానా చోట ఆర్గానిక్ పెట్టుకున్నామని ఒక మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. 4 సార్లు కానీ మనం పెట్టగలిగితే తప్పనిసరిగా వాళ్ళు 2 days వచ్చి అంటే డైలీ మనం మార్కెట్ పెట్టలేం కాబట్టి రైతుకు కూడా కష్టం. ఎందుకంటే రోజు పొలం వదిలి పెట్టి రావడం కష్టం. కాబట్టి వీక్లీ ట్వైస్ మార్కెట్ పెడితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీనికి సో మన వాళ్ళందరూ కూడా ఒక యాప్ని తయారు చేసుకునేసి గుంటూరులో ఎక్కడ ఉంటుంది, కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంటుంది, తిరుపతిలో ఎక్కడ ఉంటుంది, నెల్లూరులో ఎక్కడ ఉంటుంది అని ఒక్కొక్క అవుట్లెట్ ఆ ఫార్మర్స్ అక్కడ అమ్ముకునేట్టుగా కూడా చేయొచ్చు. ఎక్సెస్ గా ఉండేదాన్ని హైదరాబాద్ సిటీస్కో, మెడ్రాస్కో అలాంటి వాటికి కాంటాక్ట్స్ కూడా స్టోర్స్ ఇప్పుడు మేమందరూ కూడా సప్లై చేసి ఉన్నాయి. ఈ చాలా ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి. అట్లాంటి వాటికి మనం సప్లై చేయొచ్చు. మేము పండించే కూడా నా డిమాండ్ ఎట్లుంటుందంటే ఎనీ జీపీ వెజిటబుల్స్ కూడా ముందు
24 అవర్స్ బిఫోర్ గానీ ఆర్డర్ ఇస్తేనే ఇస్తాను, లేకపోతే ఒక కట్ట కూడా 5 రూపాయల ఆకుకూర కట్ట కూడా ఇవ్వను. ఎందుకంటే రైతు అనేసరికి ఎక్కడో ఎగబడి వస్తున్నాడు, మనం ఎంత చెప్తే అంతకే ఇస్తాడు అని త్రూ అవుట్ ది ఇయర్ కూడా నేను ఒకే రేట్కే ఇస్తాను. అది సమ్మర్ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ కొత్తిమీర కట్ట ఆ రోజైనా ఇస్తాను, ఈ రోజు అయినా పాలకూర. నా దగ్గర లీఫీ వెజిటబుల్స్ ఒక 16 వెరైటీస్ గ్రో చేస్తాను. పాలకూర, చుక్కకూర, గోంగూర అన్ని రకాల 16 వెరైటీస్ ఉంటాయి. అన్ని కూడా డిమాండ్, నేనే డిమాండ్ క్రియేట్ చేస్తాను. ఇంతైతే నేను ఇస్తాను, అంతకైతే ఇవ్వనని చెప్పను. 24 అవర్స్ ముందుగానే అడుగుతారు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సప్లై చేయడం జరుగుతుంది. మనం కూడా విశ్వాసంగా, ఎందుకంటే సమ్మర్ వచ్చింది, కొంచెం నీళ్ళు తక్కువైపోయినా కాబట్టి అప్పుడు ఆకుకూరలకు డిమాండ్ ఉంటుందని అప్పుడు మనం పెంచడం, వింటర్ వచ్చినప్పుడు తక్కువ పెంచడం. నేను త్రూ అవుట్ ది ఒకటే రేట్ ఇస్తాను. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి నాకు ఇంత శాలరీ వస్తుందని ఉన్నప్పుడు, ఒక రైతుకు కూడా నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా 100% మనం ఉండాలి. అప్పుడే మనం కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఆ విధంగా నేను మార్కెట్ చేస్తాను. ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా ఒక 50% ఆఫ్ ద ఫ్లవర్స్ మార్కెట్కి పంపించండి. రెస్ట్ ఆఫ్ ద 50 ఫ్లవర్స్ బొకేస్ కానీ, సో అకేషన్స్ కి అరేంజ్మెంట్స్ కానీ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కు, సో అన్ని మాల్స్ అన్నిటికి కూడా బొకేస్ సప్లై, బాస్కెట్స్ బొకేస్ సప్లై చేసేవాడిని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్లోరికల్చర్ తక్కువ చేసిన, కానీ మిగతావన్నీ ఇవన్నీ వాల్యూ ఎడిషన్. మన వచ్చిన గ్రౌండ్ నెట్ వచ్చింది, వచ్చేసి గ్రేడింగ్ చేస్తున్నాం. గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్. గ్రేడింగ్ చేసి 200 రూపీస్ పర్ కేజీ గ్రౌండ్ నెట్ తీసుకుపోతున్నారు. అట్లాగే కొబ్బరికాయ కాడి నుంచి ఏదైనా మా దగ్గర అన్ని, అంటే ఒక రైతు ఒకటే పండిస్తే మీరు చెప్పినట్టుగా ఒక నెల, ఇందాక రజనీ గారు అడిగినట్టుగా ఒక 3 నెలలు ఉంటారు. మార్కెట్లో రోడ్డు ఉండేట్టుగా కూడా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు మనం ఇస్తున్నాం, రేపు ఆ కస్టమర్ ఇంకెక్కడ కొనుక్కోవాలి. సో కొద్దిగా వేసైనా అతను మనం 10 మంది కస్టమర్స్ కాకుండా ఒక కస్టమర్స్ అయినా కానీ కొంతమందికి మనం ఫుల్ఫిల్ చేసే విధానంలో కూడా మిక్స్డ్ క్రాపింగ్ చేసుకోవడం వల్ల రైతుకు లాభసాటిగా ఉంటుంది. సో రైతుకు కూడా ఒక నిర్దిష్టమైన ఇన్కమ్ నాకు ఇంత వస్తుంది, నా ఫ్యామిలీ ఇలా గడుపుకోవాలనే దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక రైతుగా నా ఉద్దేశం. నేను ఎక్కువ టైం తీసుకున్నాను, మాట్లాడమంటే మాట్లాడతాను, లేదంటే టైం లేదు. బాగా చెప్పారు నారత్న నాయుడు గారు. ఇది రోజు కాకపోతే ఏంటంటే ఇది మీ వయసు, మీ అంత పేషెన్స్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ కి లేదు. కొంచెం ఫాస్ట్ గా ఉండాలని వాళ్ళ ఇది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినంత ఇదిగా ఒకటి ఇన్సెంట్ ఫుడ్ కావాలి. మా దగ్గరికి కూడా ప్రతి వారం కూడా ఒక 600-700 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇమీడియట్ గా నేను జాబ్ మానేస్తున్నాను సార్, మేము ఆర్గానిక్ ఫార్మింగ్ వస్తున్నాం, నాకు 2 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది, నేను ఏం చేయాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జాబ్ మానేసి వస్తున్నాను అంటే, నువ్వు మానబాకు, జాబ్ మానద్దు. నిన్ను కష్టపడి మీరు అమ్మ నాన్న చదివించారు, 1 ఎకరం 2 ఎకరాలు కూడా కష్టపడి చదివించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉండగానే నువ్వు గిఫ్ట్ గా ఇంకా 4 ఎకరాలు కొని ఆ పక్కన పెట్టి వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ కొండి నీకు సేవ చేయడానికి ఉంటారు. నువ్వు ఇమీడియట్ గా జాబ్ మానద్దు. మొత్తట నీకు 2 లక్షలు ఇక్కడ వస్తుంది అనుకో, మీ విలేజ్ లో కానీ నువ్వు ఎక్కడన్నా ఫార్మింగ్ చేసినప్పుడు నీకు 40 నుంచి 50,000 వస్తే ఆదాయం వస్తే అప్పుడు జాబ్ మంచి ఎక్కువ చెప్పడం జరుగుతుంది. మొదట ఈ వ్యవసాయం ఎలా ఉంటుంది వాళ్ళకందరికీ క్రిటికల్ గానే తెలుసు కాబట్టి ల్యాప్టాప్ వ్యవసాయం వద్దు, ల్యాప్టాప్ వ్యవసాయం చేస్తే కుదరదు, ఫీల్డ్ మీద దిగి రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాను. మా ఫామ్ లో వచ్చి ప్రతి ఆదివారం కూడా మీరు వచ్చి చూడవచ్చు. సాటర్డే సండే ఒక 7-8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తుంటారు. కొంతమంది ఒక 2 months అంటే 4 Sundays వచ్చిన తర్వాత ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక దాదాపు 3-4 నెలలు పనిచేసి ఆగిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ఎక్కువగా రోజు కూడా మెలకువలు తెలుసుకొని కొంతమంది ఈ రోజు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇమీడియట్ గా జాబ్ మానకుండా, అయ్యా నీకు వచ్చేది 2 లక్షలు వచ్చినప్పుడు 15,000 రూపాయలు పెట్టి ఒక జత జీతగాళ్ళు వస్తారు. ఈ రోజు అన్ని కూడా మీ మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ నువ్వు వారం వెళ్ళి చూసుకో. సో నీకు నీ కుటుంబానికి సరిపోయేది. ఎందుకంటే నీకు బిడ్డనిచ్చే వాళ్ళు అత్తమ్మ ఏం చేస్తారంటే, నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పిస్తారు, నేను వ్యవసాయానికి వస్తానంటే రేపు కుటుంబంలో కూడా అనేక పరిణామాలు దాపురిస్తాయి. కాబట్టి ఇంటికి గెలిచి రచ్చగెలువు అనేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నువ్వు వ్యవసాయం చేయడానికి ఇలాంటి మార్గాలు ఉంటాయి. నువ్వు కొంత భూమిని పెట్టి, సో హార్టికల్చర్ క్రాప్స్ పెట్టాలంటే అలా కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, ఫ్లోరికల్చర్ అయినా కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఇలా పెడితే ఇలా లాభం వస్తుందని కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా వాళ్ళని ఇమీడియట్ గా జాబ్ మాని మాత్రం రమ్మని చెప్పడం లేదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు, సార్ మీరు చెప్పకపోతే మేము చాలా నష్టపోయేవాళ్ళని ఇప్పుడు అనేక వందల సంఖ్యలో కూడా అమెరికా నుంచి పెట్టాబేట చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు కొంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చేస్తే ప్రాబ్లం ఉండదు. అదే చెప్తున్నా, మీకు 1,50,000 రూపాయలు 2 లక్షల రూపాయలు శాలరీ వచ్చేటప్పుడు
ఈ పంట మీద 50,000 వేస్తే చాలు. ఎందుకంటే నువ్వు అక్కడ ఏది బ్రాండెడ్ డ్రెస్ కావాలి, బ్రాండెడ్ షూ కావాలి, కారు కావాలి. ఇక్కడేమో బ్రాండెడ్ డ్రెస్ అవసరం ఉండదు. పొలంలో దిగి చేయొచ్చు. నీకు హౌస్ రెంట్, నీ వారానికి ఒకసారి నువ్వు మాల్స్ ఖర్చు పెట్టేదంతా కూడా ఇక్కడ అంతా మిగులుతుంది. కాబట్టి 50,000 వేస్తే 2 లక్షలు, 50,000 ఇది ఈక్వల్ టు 2 lakhs అని చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళతోటి వ్యవసాయం చేపిస్తుంటాం. సో వాళ్ళు కొంత మినిమం వచ్చినప్పుడు మానేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్స్ అండి. కాకపోతే ఏంటంటే మీ నెంబర్ ఇస్తే కొంతమంది మార్కెటింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మీతో కాంటాక్ట్ చేసి మీ సలహాలతో వేరే మార్కెటింగ్ అట్ చేసేది వాళ్ళు మరలా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇనేది తక్కువ మంది. గ్రూప్ లోనే ఉంది కదా నా నెంబరు. అదే అంటే వాళ్ళు 944-042-4463 944-042-4463. అవును. ఓకే సార్. మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అదే ఇంట్లో అంత స్లోగా కాకపోయినా కొంతమంది రైతులు ముందుకు వచ్చి చేయడానికి ఉన్నారు, చాలా మంది ఇంట్రెస్టింగ్ ఉన్నారు. కాకపోతే మార్కెటింగ్ గురించి భయపడి ఇది అవుతున్నారు. అది ఎందుకంటే మార్కెటింగ్ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు ఆర్గానిక్ కూడా కొన్ని సప్లై చేస్తే ఒకప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాడు, అవసరం లేనప్పుడు నాకు అక్కర్లేదు అంటాడు. ఇంకెవడన్నా 10 రూపాయలు తక్కువకి ఇస్తే అలా కూడా అనేక మంది నష్టపోతున్నారని నేను ప్రాక్టికల్ గా తెలిసి చూస్తున్నాను కూడా. ఎందుకంటే అవతల వాడు ఇచ్చేది జెన్యూన్ ప్రోడక్టా లేదని కూడా ఆ స్టాల్స్ వాళ్ళు కూడా, ఎక్కడైతే స్టోర్స్ వాళ్ళు కూడా చూడడం లేదు. వాడికి ఎక్కడ 10 రూపాయలు తక్కువ ఇచ్చేస్తున్నాడు. కంపెనీస్ కూడా అట్లాగే చేస్తున్నాయి. అందుమూలంగా అగ్రిమెంట్ మీద డిపెండ్ అవ్వలేకపోతున్నారు. అదే కాబట్టి ఈ రైతులు కూడా, టైఅప్ అయిన రైతులు కూడా కొంత నష్టపోతూ కూడా ఉండడం కూడా జరిగింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక 50% మనం ఓన్ గా చేసుకుని రెస్ట్ ఆఫ్ ద 50% మీరు ఆర్గానిక్ స్టోర్స్ మీద డిపెండ్ కండి అని చెప్తా. అప్పుడు ఎక్కువగా నష్టపోం కదా. కొంత ఒక 50% మనం ఓన్ మార్కెటింగ్ చూసుకోవాలి. కొంచెం మీరు 50% మన స్టోర్స్ అట్లా సప్లై చేసుకోగలిగితే ఏముంది, ఎడ్యుకేట్ చేయడం కదా. పక్కన ఎవరైనా ఈరోజు మంచి ఆహారం పెడతానంటే వద్దనేవాళ్ళు కూడా లేరు. కాబట్టి మనం కూడా కొంచెం చొరవ తీసుకోవాలి. రైతు ఎంతసేపుకి నేను పండించాను నా ఇంట్లో ఉన్నాయంటే కాదు కదా. ఈరోజు అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. అందులో మన వాళ్ళలో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఈ కరోనా పుణ్యం అని చేంజ్ అయింది. ఇమ్యూనిటీ ఫుడ్ అని అన్ని తినడం అనేది బాగా, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ బాగా ఎక్కువైంది. కరోనా వచ్చి రైతులకు చాలా మేలు చేసిందని నేను చాలా దండం పెట్టుకుంటా. కొంత ఏరియాలో ఇది అయినా కానీ అసలు తినటం అనేది పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ కి కొంచెం డిమాండ్ వచ్చి వెజిటబుల్ ఫార్మర్స్ బాగా నేచర్ ని అస్తవ్యస్తం చేసి నేచర్ ని ఎంతగా పాడు చేయాలను. ఈ రోజు మనం హైటెక్ సిటీ చూడండి, ఒక రాయి వేస్తే బిల్డింగ్ అంతా కూలిపోతుంది, మొత్తం గ్లాస్. దాని రేడియేషన్ ఎంత ఉంటుంది? ఆ విధంగా మనం మొత్తం గ్లాసులతోటే బిల్డింగ్ అయిపోతా ఉంది. దాని రేడియేషన్ ఎంత, ఆ గ్లాసు ఆ విధంగా పర్యావరణాన్ని మనం హాని చేస్తుంటే ఎలా ప్రకృతి మనం క్షమిస్తుంది? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దీంట్లో కొంత వాళ్ళు యార్లగడ్డ వెంకన్న చౌదరి, సెటిల్డ్ విశాఖపట్నం కారంచేడు ఆయన దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయంట. వారు మొదటి నుంచి అడుగుతా ఉన్నారు. వారు గనక లైన్ లో ఉంటే వారి ప్రపోజల్స్ ఏంటనేది అందరి ముందు పెట్టడం, తర్వాత క్వశ్చన్స్. ఇప్పుడు ఈ మీరు సేంద్రీయ వ్యవసాయం మీద వచ్చే డౌట్లు మన సభ్యులు అడిగితే మీరు కానీ చంద్రశేఖర్ గారు కానీ చెప్పాలని కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడు ఉంటాడు సార్? కూడా చెప్తారండి క్వశ్చన్ ఆన్సర్స్. వెంకన్న చౌదరి గారు, కారంచేడు, సెటిల్డ్ విశాఖపట్నం. మీరు లైన్ లో ఉంటే కొంచెం మీ ప్రపోజల్స్ అనేది చెప్పండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వెంకన్న చౌదరి గారు, యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు ఉన్నారండి లైన్ లో? లేరు సార్, హ్యాండ్ రైజ్ చేయలేదు. వదిలేసేయండి సార్. ఇప్పుడు మన మిగతా డౌట్స్ మీరు చదవండి. నాకు క్వశ్చన్ ఉంటే, మీ దగ్గర క్వశ్చన్ ఉంటే చదవండి, పర్లేదు. ప్రపోజల్స్ చెప్తామన్నారు డైరెక్ట్ గా, అందుకని. ఓకే సరే సార్, అలాగే.
తర్వాత ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే మన ఈ చంద్రశేఖర్ గారిని ఈ పురుగులు తెగుళ్ళు సేంద్రియ దీంట్లో వచ్చేటప్పుడు వాటికి పనిచేసే అంటే వాటిని నివారించే మందులు అవి బుక్స్ లో ఉన్నాయన్నారు. ఆ వేదము ఔషధ వేదం అనే బుక్స్ అవి అవైలబిలిటీ ఎక్కడ ఉన్నాయి అనేది కొంచెం చెప్తే అడ్రస్. వాళ్ళు ఏంటంటే కొంతమంది కొనుక్కుంటారు. జనరల్ గా నా బొట్టడు అయితే ఏం చేస్తామంటే అవి మొత్తం నెట్ లో పెట్టేస్తాయి. ఎందుకంటే ఎవరికి అవసరమైన వాళ్ళు చూసుకుని చేసుకుంటారు. బుక్స్ తెప్పించుకోవటం మళ్ళీ పక్కన పెట్టేస్తే అది మర్చిపోతారు, చూడండి కూడా చూడటం. బుక్స్ సేల్ కావాలి సార్, బుక్స్ కావాలి సార్. కరెక్టే కాదంట్లా, కానీ ఏంటంటే ఎంత వ్యవసాయం అంటే బుక్ పక్కకు పెట్టే వాళ్ళు కూడా వ్యవసాయం అట్టగానే చేస్తారని నా ఉద్దేశం. ఏం కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు నెట్ లో అన్ని చోట్ల అలాంటి అయిపోయి పొలాన్ని కూడా నెట్ లో చూసి దాని ప్రకారం అప్పటికప్పుడు ఫోన్ చేసి సార్ ఇది ఫోటో పెడుతున్నా అని చెప్పి వాట్సాప్ లో ఫోటో పెట్టి దాన్ని ఇమీడియట్ గా చెప్పండి సార్ అంటారు అప్పటికప్పుడే. అదే అందుకే ఆ నెట్ వ్యవసాయం కాకుండా ప్రాక్టికల్ వ్యవసాయం కావాలి. నెట్ వ్యవసాయం ఎంత వరకు ఉంటుంది, మొక్కకి ఎలా కట్టాలి, ఎంత పెట్టాలి ఉంటుంది. దాని ఇంటర్ కల్టివేషన్ ఎలా చేయాలనేది కూడా అక్కడ ఉండదు కదా. అదే అంత ఫాస్ట్ గా ఉండరు. కాకపోతే ఏంటంటే మనం అది ఇది రెండు చెప్పగలిగితేనే మనం వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ఏ మొక్కకి ఎంత డీప్ గా ఇంటర్ కల్టివేషన్ చేస్తే ఆ వేరు వ్యవస్థ ఎలా పాకుతుంది అనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వంకాయ చెట్టు నాటాము, బెండ చెట్టు నాటాము, కాయలు కోయడానికి రోజు దొక్కుతుంటాము. కింద సాయిల్ ఉంటుంది, మధ్యలో వేరు ఉంటుంది, దానిపైన మట్టి ఉంటుంది. కాంక్రీట్ లాగా మనం చేసి ఆ రూట్ ఎక్స్పాన్షన్ రాలేదు, నీటికి రాలేదు, ఎంత అవుతుంది ఇంటర్ కల్టివేషన్. దాంట్లో మళ్ళీ నీరు ఎంత పెట్టాలా, మెయిన్ నీటి యాజమాన్యం లేక సగం దిగుబడి తగ్గుతున్నాయి, కొంత దిగుబడి దానికి తగ్గుతుంది. నీటి యాజమాన్యం దున్నేసప్పుడు దున్ని ఎన్నిసార్లు దున్నాలంటే అది డిపెండ్ అపాన్ సాయిల్. ఆ సాయిల్ కండిషన్ బట్టి ఎన్నిసార్లు దున్నాలనేది నెట్ లో ఉంటుంది. ఆటోమేటిక్ వస్తాయి సార్. అంటే కొన్ని ఎక్సెస్ అండి, ఎక్సెస్ వాడుతున్నారు వాటర్ గానీ. ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాటిలో ఉందండి. దేర్ ఆర్ మెనీ బుక్స్ అవైలబుల్ ఉంటాయి సార్, అన్ని ఉంటాయి. నేర్చుకోకుండా ఏది చేయలేమండి. అంటే నేను అంటున్నదే ఇప్పుడు రైతు చదవాలి, మ్యాగజైన్ చదవాలి, అవగాహన చేసుకోవాలి, ఎప్పుడు వ్యవసాయం చేయాలి. అట్లాగా సార్, పొలంలో దిగి చేసే రైతు అయితే ఆ ప్రకారం చేస్తాడు. గట్టి మీద చూసేవాడు ఏంటంటే అసలు ఫోన్లు అరే పలానాది కొట్టు, నేను చెప్పాను కదా దానికి ఇట్లా ఉంటుంది, దీనికి ఇది కొట్టు, దానికి ఇది కొట్టు, లేదంటే ఇక్కడి నుంచే మొబైల్లో ఆన్ చేసి డ్రిప్ ఆన్ చేసేసి ఆయిల్ పామ్ లో పాసి పట్టేటట్టు నీళ్లు పెడతా అక్కడ మీరు చూసారా? ఆయిల్ పామ్ లో పాసి పట్టిపోయి 10 టన్నులు వచ్చేది 8 టన్నులు దిగింది దిగుబడి. అంటే మేనేజ్మెంట్ ఊరకనే కరెంట్ కి డబ్బులు కట్టేది లేదు, వాటర్ ఫుల్ గా ఉంది, వదిలేయటమే. ఎన్ని